హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. టోటల్ 2700 వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. మనకి ఏపీలో అయితే విజయవాడ అండ్ అలానే వైజాగ్ జోన్స్లో మనకి పోస్టింగ్స్ ఉన్నాయి. తెలంగాణలో మనకి సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ జోన్స్లో మనకైతే ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ టోటల్ 2700 వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 30 జూన్ 2024 నుంచి 14 జూలై 2024 లోపు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి హార్డ్ కాపీస్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ అనేది గమనించండి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. ఎవరైతే అప్రెంటిస్గా జాయిన్ అవడానికి విల్లింగ్గా ఉంటారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విజయవాడ అండ్ వైజాగ్ జోన్స్లో, అండ్ అలానే తెలంగాణలో మనం గమనించినట్టయితే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సర్కిల్స్లో మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం 28 years ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అది 3 years డిగ్రీ అయినా కావచ్చు లేదా 4 years డిగ్రీ అయినా కావచ్చు. నార్మల్ ఏదైనా సరే ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా కాలేజెస్ ద్వారాగా డిగ్రీ అనేది పాస్ అయితే చాలు, మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో 30 జూన్ 2024 లోపు పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది మనం ఖచ్చితంగా చదువుకొని ఉండాలి, స్కూలింగ్లో కానీ లేదా కాలేజ్ టైంలో కానీ. ఇన్ కేస్ ఎవరైనా కానీ ఆ లోకల్ లాంగ్వేజ్ చదువుకోకపోయినట్లయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుంది. అండ్ ఇక్కడ స్టైఫెండ్కి సంబంధించి మనం చూసినట్లయితే రూరల్ లేదా సెమీ అర్బన్లో మనం వర్క్ చేస్తూ ఉన్నట్లయితే 10,000 శాలరీ వస్తారు. అర్బన్లో 12,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెట్రో సిటీస్లో 15,000 వరకు మనకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. శాలరీ ఇన్ ద సెన్స్ ఇవి అప్రెంటిస్ కాబట్టి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్, అప్రెంటిస్షిప్ మాత్రమే. దట్ మీన్స్ కేవలం 1 year పాటు మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ముందుగా అయితే ఇక్కడ ఎన్ఏపిఎస్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎన్ఏటిఎస్ పోర్టల్లో కూడా క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే ఇవి అప్రెంటిస్షిప్కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్రెంటిస్షిప్ కోసం మనమైతే ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్లో మనమైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు, పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాలి. సో దట్ మనం ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడానికి వీలుగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 400 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అనేది పే చేయాలి. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఇంక్లూడింగ్ జిఎస్టీ 708 రూపీస్ ఫీజ్ పే చేయాలి. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 944 రూపీస్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి గాను 60 minutes టైం అనేది ఇస్తారు. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అండ్ అలానే రీజనింగ్ యాప్ట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా మనకైతే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ చదువుకోకపోయినట్లయితే. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ అలాట్మెంట్ అనేది క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.